హలో. రే నేను చెప్పరా. రే రూపేష్ అన్న డబ్బులు ఇవ్వాలి గుర్తుందిగా? గుర్తుంది, దాని గురించి ఆలోచిస్తున్నా. ఈరోజు సాయంత్రం లోపల ఇచ్చేయాలరా, లేదంటే మన ఇద్దరిని చంపేస్తాడు. సర్లే బెటరా. తూదినమ్మ జీవితం సరిగ్గా నిద్రపోయేదానికి లేదు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. డబ్బు ఇవ్వకపోతే రమేష్ గడు చంపేస్తాడు. ఏదో ఒకటి చేయాలి. ఎట్లా? చిన్నా 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 ప్రశాంతంగా బాత్రూమ్ కూడా పోనీవా? కోప్పడకురా చిన్న. ఎల్ఐసి వాళ్ళు వస్తారు, కాస్త ఈ డబ్బులు వాళ్ళకి కట్టేసేయి. చెల్లుంది కదా, చెల్లిని కట్టమను. చెల్లికి ఈరోజు ఎగ్జామ్ ఉంది, లేకుంటే దానికే చెప్పేదాన్ని. సరే ఆ టేబుల్ మీద పెట్టేసిపో. ఈ డబ్బులు వేస్ట్ మాత్రం చేయకురా, రేపు నేను పోతే ఇదే మీకు ఆధారం. చెప్పిన సొచ్చు చాలు కానీ వెళ్ళు. ఇంకా ఎప్పుడు మారుతావో ఏంటో. కాలేజ్ టైం అవుతుంది. బ్రతికేం చేయలేదు కానీ చచ్చేదే చేస్తుందంట. హలో చెప్పన్నా. రే గుర్తుందిగా, ఇవాళ సాయంత్రం నా డబ్బు నా చేతిలో ఉండాలి. ఇవ్వకుండా ఎగ్గొట్టావంటే నా కొడక నా చేతిలో సస్తావు. సాయంత్రం లోపల నీ డబ్బు ఎలాగన్నా ఇచ్చేస్తానన్నా, నన్ను నమ్మన్నా. ఈసారి ఫోన్లో చెప్పను, బుల్లెట్ దింపి చెప్తా. ఉంటా. ఛా, ఈ రూపేష్ గడికి డబ్బు ఇకపోతే ఎలా నన్ను చంపేస్తాడు. ఏం చేయాలో అర్థం కావట్లే. వస్తున్నా. వచ్చాగడం లేదా? ఓ కాలింగ్ వీలు కొడుతున్నావు. సారీ సార్, మేడం లేరా? మేడం లేరు కానీ ఎందుకు నువ్వెవరు? ఐఎమ్ ఎల్ఐసి ఏజెంట్ సార్. ఈరోజు మేడం గారు డబ్బులు కట్టాలి, సో డబ్బులు కలెక్ట్ చేసుకుందామని వచ్చాను సార్. ఓకే ఉండు, మీ మేడం డబ్బు ఇచ్చారు, వెళ్ళి తీసుకొస్తా. ఓకే సార్. ఇందా. థ్యాంక్ యూ సార్. ఇంతకీ మీ మేడం పోతే ఎంత ఇస్తారు? అదేంటి సార్ అలా అన్నారు? నిజమే కదా, దాంట్లో తప్పే ఉంది. మీరు డబ్బు కడుచుంది అందుకే కదా. ఒకవేళ రేపు నేను కడితే నాకు ఎంత వస్తుందో తెలియాలి కదా. సారీ సార్, నేను వేరేలా అనుకున్నాను. ఇప్పుడు మేడం కట్టే పాలసీ ప్రకారం ఆమె చనిపోతే ఆమె పిల్లలకు ఆమె మరణాంతరం 25 లక్షలు వస్తాయి. దానికన్నా బెస్ట్ పాలసీస్ కూడా ఉన్నాయి. వద్దులే, ఇప్పటికే చాలా టైం అయింది, నాకు బయట చాలా పనులు ఉన్నాయి. సరే బాయ్ సార్. డబ్బు వచ్చే మార్గం తెలిసింది. 25 లక్షలు అంటే వాడికి 2 లక్షలు కట్టేసినా ఇంకా 23 లక్షలు ఉంటాయి. ఇది చాలు నేను లైఫ్లో సెటిల్ అయ్యేదానికి. సరిపోతుందా? హే, ఎవరు నువ్వు? వచ్చి నాలోనే ఉన్నావు. నన్ను నీ అంతరాత్మ అంటారులే. సరే, అమ్మని చంపేస్తావు సరే, మరి చెల్లినేం చేస్తావు? ఏముంది, దాన్ని ఎవరికొకరికి పెళ్లి చేసి పంపించేస్తా. ఆ తర్వాత తన దారి తందే, నా దారి నాదే. లేట్ చేయకుండా ఈ ప్లాన్ అమలు చేయాలి. నైట్ అమ్మ పడుకోగానే అమ్మని చంపేయాలి. ఒకవేళ అమ్మరిస్తే చెల్లిలేసి గోల్ చేస్తుంది, అప్పుడేం చేస్తావు? ఏముంది, చెల్లికి మొత్తం మంది ఇస్తే అదే సైలెంట్గా నిద్రపోతుంది. అప్పుడు అమ్మని చంపేస్తే సరిపోతుంది. ఇదే కరెక్ట్ ప్లాన్. ఇంకా లైఫ్లో వెనక్కి తిరిగి చూడకుండా లైఫ్ సెటిల్ అయిపోతుంది. కానీ ఇన్సూరెన్స్ డబ్బు రావాలంటే టైం పడుతుంది. అప్పటిదాకా రూపేష్ని ఏం చెప్పి హ్యాండిల్ చేస్తావు? ఇక్కడుంటే నేను చంపేస్తాడు. ఏముంది, అమ్మ చనిపోయిందన్నా 1 నెల గడివిస్తే కట్టేస్తా అని చెప్తా. ఒకవేళ లేదంటే ఏముంది, అమ్మని చంపడానికి సిద్ధపడినాడు, ఈయన చంపడం ఒక లెక్క. చెప్పు. వినాశకాలే విపరీత బుద్ధి. ఇప్పుడు ఎవరు వచ్చుంటారు? నాకేం తెలుసు, నువ్వే చూడు. చూస్తా ఓ